కనపడుతూ ఉంటాయి. నిర్గమకాండంలో దేవుడు వారికి చెప్తూ వస్తూ, మాట్లాడుతూ వస్తూ, వారి ఎదుట అద్భుతాలు చేస్తూ, వారిని పోషిస్తూ, ఆ బానిసత్వం నుండి విడిపించబడిన తర్వాత దేవునికి మాత్రమే ఇష్టలుగా, దాసులుగా ఉండాలి, దేవునికి ఏకమైనవి చేయకూడదు అని ఆ పర్వతం మీదకి మోషేని పిలిచినప్పుడు, మోషే వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఈ 10 ఆజ్ఞలు ఇస్తూ 10 ఆజ్ఞలకు ముందు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. 5వ వచనాన్ని చదువు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు. ఏం చేస్తారంట? దేవుణ్ణి ద్వేషిస్తే, దేవుని సన్నిధిని వ్యతిరేకిస్తే, దేవునికి విరోధంగా జీవిస్తే, వాక్య వ్యతిరేకంగా బతకాలని ఈ లోకంలో చూస్తే, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తూ, ఇది నా జీవితం, నా ఇష్టం, జిందగీ బహు చోటారే అన్నట్టు జీవితం చాలా చిన్నది, అనుభవించు రాజా అన్నాడంటే ఎవడు? అలాగా అనుభవించాలి అనుకుంటూ బ్రతికిన వాళ్ళు వారితో కాదు, వారి తర్వాత 3-4 తరాలకి ఏం తీసుకొస్తున్నారంట? దోషాన్ని తీసుకొస్తున్నారు. వారు జీవిస్తున్న జీవితం సరిగా లేకపోతే, తండ్రులుగా ఉండి చేసిన వ్యతిరేక ప్రతికూల తప్పులకు ప్రతిగా దేవుడు దోషాన్ని ఇస్తున్నాడు. 3-4 తరాల వరకు దోషాన్ని ఇస్తాను అని చెప్తున్న ఆ కృపామయుడు, ఆ కనికర సంపన్నుడు, ఆ దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడైన దేవుడే ఆయనకు అనుకూలంగా జీవిస్తే, ఆయనకి ఇష్టంగా బ్రతికితే, ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటే ఎన్ని తరాల వరకు కృప చూపుతానన్నాడు. కింద వచ్చిన చదువు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని ఎప్పటి వరకంట? చూడండి ఎంత కరుణామయుడైన. తర్వాత 3వ తరమైన 4వ తరమైన తెలుసుకుంటుందని 3-4 తరాల వరకే దేవుని ఉగ్రత, కోపం అనే శాపాన్ని వ్యతిరేకులుగా జీవించిన వారి మీదకి పంపిస్తానని చెప్తున్న దేవుడు 1000 తరాల వరకు కరుణిస్తానంట ఆయనకి ఇష్టంగా జీవిస్తే, ఆయనకు అనుకూలంగా బ్రతికితే. వాక్యము ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్తుంది. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట, కానీ 2 గంటలు గడపడానికి కూడా ఇష్టం లేని వ్యక్తులుగా అనేక మంది దేవుని సన్నిధికి రాలేని వారుగా ఉండిపోతుంది కదండి. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞల్లోనే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా అప్పటి కాలంలో అయితే, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం విడిపించాడు కాబట్టి స్వతంత్రులుగా ఉన్న మన ఇష్టాసరంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞను కూడా లెక్క చేయని వారుగా ఉంటున్నాము. కానీ అప్పుడు కనీసం ఆ కుష్ఠరోగి లేదా ఆ కాళ్ళు లేనోడు, ఆ గుడ్డివాడు వారు పడుకున్న పరుపునెత్తికి నిన్న విచారణ చేసేవారు. విశ్రాంతి దినాన్ని బరువు మోస్తున్నావేంటి అని ఆపేవారు. ఒకవేళ ఎవడైనా సీక్రెట్గా పనిచేస్తే కనుక సమాజ మందిరంలో సమాజం మధ్యకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేవారు. ఏంటి కారణం అంటే, విశ్రాంతి దిన ఆచారాన్ని భంగపరిచాడు, దేవుని ఆజ్ఞను మీరి భుక్తి కోసము బ్రతుకును ప్రయత్నం చేస్తాడని చెప్పేసి వాడిని చంపేవారు. దేవుడు చెప్తూ వచ్చాడు, విశ్రాంతి దినానికి ముందు రోజు సిద్ధపరచు దినమైన శుక్రవారాన్ని 2 రోజులు సరిపడగా ఆ ఒమేరు ఒక రోజు పాత్ర, ఒక రోజుకు సరిపడా దాన్ని 2 ఒమేరులు తెచ్చుకుని, ఏంటి అంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు ప్రతిరోజు కూడా దేవుడు ఇచ్చిన మన్నాను భుజిస్తూ వచ్చారు. విశ్రాంతి దినాన్ని బయటికి వెళ్ళకూడదు, దేవుని సన్నిధిని అనుభవించి ఆయనతో సహవాసం చేయాలి. అందుకు ఆ రోజు ఆహారాన్ని కూడా ముందు రోజే తెచ్చేసుకోండి, కూర్చుకోండి అన్నప్పుడు కొంతమంది అత్యాశతో తెచ్చుకున్నవారు అది కంపు కొట్టిందని, కుళ్ళిపోయిందని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నాం తెలుసా? విశ్రాంతి దినం అనగా ఆదివారపు ఆరాధన ఆచరించలేక నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఆశీర్వాదం పొందుకోవట్లేదు, శాపాన్ని కూడా తెచ్చుకుంటున్నావు.
దానికోసమైతే పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైన మాటలే ఉన్నాయి. నీ సంపాదన దృష్టిలో పెట్టుకుని వెళ్తే కనుక అది చిల్లు సంచిలో వేసినట్టు అయిపోద్ది అంటున్నాడు. మహా గడిపితే మనం రోజంతా గడపట్లేదు, ఆ రోజంతా నాదే అని ప్రభు చెప్పాడు. కానీ 2 గంటలు కూడా మందిరంలో గడపడానికి ఇష్టం లేని వారు ఆ రోజే పనులు పెట్టుకుంటారు. మధ్యాహ్నం నుంచి ఖాళీ, మధ్యాహ్నం నుంచి పెట్టుకోవచ్చు. ఆ రోజే ఎన్నో ప్రయాణాలు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఆ రోజే సముద్ర స్నానాలు కదా. ఇవి బాధ కలిగించవచ్చు కానీ ఇవి కరెక్ట్ అయినవి కాదు. తెలుగుగా మళ్ళీ చెప్పి సమాధానంలో అక్కడ కూడా గుడి ఉంటుందని అక్కడికి వెళ్ళిపోతాం ప్రార్థనగా అంటారు. అక్కడికి వెళ్ళిపోతాం ప్రార్థనకే అని చెప్తారు. ఇంకో రోజు వెళ్తే సముద్రం ఎక్కడికైనా వెళ్ళిపోద్దండి? ఇంకొక రోజు వెళ్తే సముద్రం ఇటని వెళ్ళిపోద్దా? లేదా నువ్వు వెళ్తున్న ఆ పుణ్యక్షేత్రం, ఆ స్థలం ఇంకో రోజు వెళ్తే ఉండదా? మరి వీటన్నీ కూడా వ్యక్తిగతంగా ఒకరు చెప్తే మనకు కొంచెం బాధగా అనిపించవచ్చు, కానీ వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాల్సిన విషయాలు. ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తే, ఆయనకి విరుద్ధంగా బ్రతికితే, ఆయన వాక్యాన్ని లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా తిరిగితే నీతోనే పోదో, నీ తర్వాత 4 తరాల వరకు కూడా ఈ శాపాన్ని నువ్వు కూడగడుతున్నావు అని వాక్యం సూటిగా సుస్పష్టంగా చెప్తుంది. అలా కాకుండా నువ్వు వినయ భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞానుసారంగా, చిత్తానుసారంగా వాక్యాన్ని నెరవేర్చే బిడ్డగా విశ్వాసంగా జీవిస్తే కనుక నీ తర్వాత 1000 తరాల వరకు కూడా ఆయన కరుణను నువ్వు కూడగడుతున్నావు, స్టోర్ చేస్తున్నావు. ఈ విషయాన్ని గమనించాలి. ఇది గమనిస్తే మన బ్రతుకు మనతోటే పోదంట. శాపం తీసుకొచ్చిన, ఆశీర్వాదం తీసుకొచ్చిన తల్లిదండ్రులుగా మనము చేసే భక్తిని బట్టి, జీవించే జీవితాన్ని బట్టి తర్వాత తరాలకు వస్తుందని దేవుడి వాక్యము సెలవిస్తుంది. చదవండి. 8వ వచనం చదువు. ఏం చేయాలంట? జ్ఞాపకం ఉంచుకోమని చెప్తున్నాడండి. అంటే మనం మర్చిపోతున్నాం కదా. మనం దేవుడి సన్నిధిని, దేవుడు నిర్ణయించిన కట్టడలను, దేవుడు ఇచ్చిన రోజుని కూడా మనం ఏం చేస్తామంట? మర్చిపోతాం. ఇది రిమెంబర్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. దీన్ని మర్చిపోతానికే వీల్లేదు. ఇది కట్టడాన్ని చెప్పాడు ప్రభు. దేవుడినైన నేనే సృష్టిని చేసి విశ్రమించిన రోజుని నా చేతులతో, నా స్వరూపంలో చేయబడి నువ్వెలా పనిచేస్తావు? నువ్వెలా దాన్ని అపవిత్రపరుస్తావు? దాని పవిత్రము నేను రెస్ట్ తీసుకున్నాను కనుక నా పిల్లలైన మీరు కూడా రెస్ట్ తీసుకుని నన్ను స్మరిస్తూ ఉండాలి, నన్ను స్తుతిస్తూ ఉండాలని చెప్పినప్పుడు దాన్ని ఎలా భంగపరుస్తున్నావు? ఇది జ్ఞాపకం పెట్టుకో అని చెప్తున్నాడు. అందుకనే దేవుని మందిరానికి వెళ్ళి అంటున్నాడు కదా. ఆ వెళ్ళినప్పుడు ప్రవర్తన సరి చేసుకోమని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. చదవండి. సామెతల తర్వాత ప్రసంగి ఉంటుంది. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు ఏం చూసుకోవాలంట? అంటే దేవుని మందిరానికి వెళ్ళే జ్ఞాపకం ఉన్న చాలామంది కూడా ప్రవర్తన సరిగా లేకుండా ఉంటున్నారంట. ప్రవర్తన సరిగా లేకుండా ఉంటున్నారంట. దానికి చక్కటి మాట రాస్తున్నాడు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. నా సన్నిధిని కనపడవలని ఎవడు ఎలా ఉన్నారంట? అసహ్యం పుట్టించేలాగా వస్తున్నారంట. అసలు మిమ్మల్ని ఇలాగా ఇష్టానుసారంగా రమ్మన్నవాడు ఎవడో ప్రశ్నించట్లేదంటే వాక్యం. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నా సన్నిధికి రా, గుర్తుపెట్టుకో. రెండవదిగా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఒక మనిషి మనకి జాగ్రత్త నువ్వు అని చెప్తే కోపం రావచ్చు. నువ్వేంటి నాకు చెప్పిందని వ్యతిరేకించవచ్చు. వాక్యం ఎవరో? వాక్యమే దేవుడు. ఆ దేవుడు మాటలు కొట్టిపెట్టడానికి కానీ వ్యతిరేకించడానికి ఎవ్వరి తరమో కాదు. ఆ దేవుడు ఏమన్నాడు తెలుసా? సున్నా తీసిన, పొల్లు తీసినా కానీ ఊరుకోను. అలాంటప్పుడు ఒక ఆజ్ఞగా, ఒక కట్టడగా, ఒక విధిగా, లేదా ఒక శాసనంగా చెప్తున్న మాట నువ్వు కొట్టిపాడేస్తే సరిపోతావా? నేను ఎవడు రమ్మన్నాడు? నీ ఇష్టానుసారంగా నన్ను ఆరాధించడానికి, హృదయపూర్వకంగా ప్రార్థించడానికి ఇష్టతరంగా రావాలి తప్ప
ప్రవర్తన సరిగ్గా లేకుండా ఇది ఏమన్నా ఆదర పట్టి పిలిచి నువ్వు ఆచరించడానికి? దేవుడు మనం ప్రశ్నిస్తున్నాడు. ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకో. మొట్టమొదటిగా విశ్రాంతి దినమని పునరుద్ధాన దినాన్ని ఆచరించి ఆరాధిస్తున్న నీవు తప్పక మరిచిపోక ఆచరించాలి. నేను చెప్పిన ఆజ్ఞను ఆచరిస్తున్న కారణాన్ని బట్టి నీ తర్వాత 1000 తరాల వరకు కూడా నేను కృప చూపి కరుణించేవాడిగా ఉన్నాను. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా వచ్చి ఎవరి కోసమో లేదా పక్కన వాళ్ళ కోసమో లేదా సేవకుడి కోసమో వచ్చి కనపడాలని వెళ్ళిపోతే కనుక నా ఎదుట నీ ప్రవర్తన సరిగా లేదు కనుక నేను ఎవడు రమ్మన్నాడు నా ఆవరణం తొక్కడానికి అని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు. అలా ప్రశ్నిస్తున్నాడు ప్రభు. 7వ వచనం చదువుతాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించడం ఏంటి? వ్యర్థంగా ఉచ్చరించడం ఏంటి? అప్పుడే బూతులు తిడతా ఉంటా. అదే ఒక సేవకులు చెప్తున్నారు కదా, ఈవిడ ఒక విశ్వాసురాలు, బూతులు తిడతారు. అందులో పైప్ కాడ గొడవలు బిందెటికి మీరు అప్పుడా కొట్టుకున్నారని తర్వాత మీ అమ్మకి స్తోత్రం, మీ నాన్నకి స్తోత్రం అంటున్నాను. అంటే ఈ బైబిల్ బూతులే వచ్చింది. కోపం వచ్చేస్తుంది కానీ బూతులు రావట్లేదు. ఇదేదో నాకు తెలియదని కొత్త భాషలో తెలియదు. అవతలకి అసలు అవతల ఆవిడకి బైబిలే తెలియదండి. ఏదో కొత్త బూతులు అని చెప్పేసి ఆవిడ అసలు చెవులు మూసుకునే పంచాంగం ఇప్పేసిందండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే గొడవాడినప్పుడు స్తోత్రం పలుకుతాను, వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దొంగతనానికి వెళ్తే దేవుడు నన్ను కాపాడండి ఎలా ఉంటుంది? అలాగే దేవుని సన్నిధికి వచ్చేవాడు మనం వెళ్తున్నప్పుడు ఆయన ఉన్నాడని నమ్మి ఆయన అడుగు వారికి ఫలము దయచేస్తారని వస్తే కనుక నీకు మేలవుతుంది తప్ప ఏదో ఆచారంగా వచ్చింది. అందుకనే ప్రభు సువార్త పాఠ్యభాగంలో 7వ అధ్యాయంలో ఏం చెప్తారో తెలుసా? మత్తయి సువార్తలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం వెళ్ళడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయబడే పరలోక రాజ్యానికి వెళతాను వెళ్తున్నాడు. ఆజ్ఞల్లో చాలా సారాంశాలు ఇమిడి ఉన్నాయి. వ్యర్థముగా తన నామాన్ని ఉచ్చరిస్తే కనుక దోషివి నీవు. నీ నోటితో చాలా జాగ్రత్త అంటున్నాడు. నోటిని నాలుగును భద్రం చేసుకున్నవాడు తను తాను కాపాడుకున్నవాడు అంటుంది వాక్యం. నీ నోరుని తెరుగు. ఒకవేళ దేవుని కోసం మాటలు రాకపోతే కనుక ఆయన బాగుగా నింపుతాను అంటున్నాడు. అలా కాదు కానీ ఏదో నాకు వచ్చిందే చెప్తాను, నాకు వచ్చిందే చేస్తాను అంటే కనుక దేవునికి కాకుండా మహిమకరంగా దేవుని మాటలు కాకుండా నీ నోటంట ఏది వచ్చినా కానీ నువ్వు దోషం అవుతున్నావు దేవుని ఎదుట. అదే చెప్తున్నాడు 7వ వచనంలో. చదవండి మరొకసారి. నిర్దోషిగా ఎంచడు. 11వ వచనంలో చదువు. నీ దేవుడైన యెహోవాని సన్మానించడం అంటే అప్పుడప్పుడు క్యాకేస్ కుర్చీ వేసి సాల్వ కప్పుతారు కదా, అదేనా? అలా అయితే వాళ్ళు సాల్వ కొనాలి రోజు తల్లిదండ్రులు సన్మానించడం. అది కాదు. సన్మానించడం అంటే రెస్పెక్ట్, గౌరవం ఇవ్వటం, గౌరవంగా పిలవటం. కడుపు మీద తన్ని వాళ్ళు ఉన్నారు. తల్లిని కడుపు మీద తన్ని వాళ్ళు ఉన్నారు. మూర్ఖుడు వీడి కళ్ళు మూసుకుపోయి ఆ గర్భంలోనే 9 మాసాలు ఎంతో బరువుగా తినటానికి ఇబ్బంది పడి తాగితే ఏమవుతుందో అని భయపడుతూ ఆ 9 మాసాలు ఆ కడుపులో పెంచిన తల్లిని కడుపు మీద తల్లి వాళ్ళు ఉన్నారు. అవసరమైతే తల్లులు ఎవరు ఒకరే బతుకుతారంటే బిడ్డ బతికిలాగా చూడండి అంటారు. అలాంటి తల్లుల్ని తల్లివారు ఉన్నారు. ఆపరేషన్ చేయకపోతే పర్లేదు పోసేనంటారు. 7 పొరలు పోస్తే కానీ ఆ బయటికి బిడ్డ రాడు. మరి ఈ ప్రేమ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా? కుమారుడి కింద కుమార్తె కింద
ఇప్పుడు కాలం ఎలా అయిపోయిందంటే పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరించిందండి. ఆ గుడ్లోంచి నేను వచ్చానని తెలుసుకుంటలేదంట. ఏ గుడ్డు ఏంటి ఇంత బోడుగా ఉంది, ఇంత గుండ్రంగా ఉంది అంటున్నాడు పిల్ల. అలాగ పిల్లలు అయిపోయారు. తల్లిదండ్రులను సన్మానించలేని వారుగా ఉన్నారు. అందువల్ల నష్టం కలిగేది ఏంటో తెలుసా? అందువల్ల పిల్లలకు వచ్చేది ఏంటో తెలుసా? దేవుడు నీకు 100 సంవత్సరాలు ఇస్తే మధ్యలోనే పుట్టుకుమనిపోతామని చెప్తుంది వాళ్ళు. ఏమైపోతావుంట? మధ్యలోనే రాలిపోతావు. నువ్వు సన్మానిస్తే కదా, నిన్ను కనిపెంచిన తల్లిదండ్రులను సన్మానిస్తే దేవుడు నిర్ణయించిన పూర్ణాయుష్ను అనుభవిస్తావు తప్ప, నువ్వు సన్మానించకుండా నీ నోటి మాటల చేత, నీ క్రియల చేత వారిని హేళన చేస్తూ, ఎగతాళి చేస్తూ, వారికి నిందలు తీసుకొస్తూ, అవమానాలు తీసుకొస్తూ, వారికి పెంచిన కష్టాన్ని గుర్తించకుండా నీ ఇష్టారాజ్యంగా జీవిస్తే కనుక నీ ఆయుష్ ఏమైపోతుంది? తరిగిపోతుంది. ఒక కుక్కని పెంచుకునేవారు కుక్కకు రూము, చక్కటి బెడ్ ఏర్పాటు చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో విడిచిపెట్టేస్తారు. కుక్కకున్న విలువ లేదండి కన్న తల్లికి. కుక్కకున్న విలువ లేదండి పెంచిన తండ్రికి. ఎంత త్యాగాలు చేస్తే ఎంత వారమయ్యమని గుర్తించకుండా ముసలి కంపు వచ్చేస్తున్నారంట. పాత సామానం అయిపోయారండి. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి నా భార్యకు నువ్వు ఇష్టం ఉండలేదు, అదే పిల్లలకి మా ముసలి అయిపోయి మీ చేదత్వం గురించేలో డైవర్ట్ అయిపోతున్నారు, ఇలాంటి మాటలు చెప్తున్నారండి. ఒకరోజు మేము కూడా ముసలోళ్ళం అవుతామన్న ఇంగిత జ్ఞానం లేకుండా తండ్రులను తీసుకెళ్ళి దిక్కులేని శరణ. ఈ రోజునే అనాథాశ్రయాలు ఎందుకున్నాయి? ఈ రెంట్ పర్పస్ అవసరమైతే ఎంతైనా సంవత్సరానికి సరిపడే డబ్బు కట్టేస్తారు. అదా వారికి అందుకని నిన్ను అంతగా కనిపించింది, అందుకని నిన్ను అంత బాధలు పడ్డది నీకోసం. అది గుర్తించుకోలేని వారుగా ఉన్నారు. సన్మానిస్తే పూర్ణాయుష్ని అనుభవిస్తావు, లేకపోతే మధ్యలోనే పుట్టుకుమంటావని చెప్తున్నాడు. చదువు కింద మనం నరహత్య చేయకూడదు. ఇవన్నీ కూడా మనకే తెలిసింది. మనం ఇప్పుడు చంపాం, ఒకరిని చంపితేనే కదా నరహత్య అని అనుకుంటారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎవడంట? తోటి సహోదరుని ద్వేషిస్తే, సహోదరుడు అయ్యేవాడు తమ్ముడు అయ్యేవాడిని నువ్వు ద్వేషిస్తే నరహంతకుడు అంటాడు. నరహత్య అంటే ఒక మనిషిని చంపితేనే నువ్వు వచ్చానుకుంటున్నావు. నీ తోటి వాడిని, నీ సహోదరుని ప్రేమించకుండా ద్వేషిస్తే కనుక నువ్వు నరహంతకుడు. వాక్యము తేటగా యాకోబు పత్రికలో చెప్తుంది, నీ నోట్లో దేవుని స్తుతిస్తున్నావు, దేవుణ్ణి. నువ్వు దేవుని పోలికే, నీ ఎదుటిన్న సహోదరుడు కూడా దేవుని పోలికే, కానీ నీ సహోదరుడిని ద్వేషిస్తున్నావు. అలా ఎలాగా? ఒక నీళ్ళు తొగితే 2 రకాల నీళ్లు వరుతున్నాయా? లేవు కదా. మరి నీ నోట్లోంచి శాపవచనం, ఆశీర్వచనం ఎందుకు అని ప్రభు వాక్యం ప్రశ్నిస్తుంది. ఒకవేళ నువ్వు హత్య చేయటం, నరహత్య చేయటమే పాపం అనుకుంటే కనుక, ఆ నరహత్య చేయటమే హత్య చేసినట్టు నువ్వు అనుకుని భావిస్తే కనుక, నీ సహోదరుని చూసి ద్రోహి అని చెప్తే నీవు నరహంతకుడు అని చెప్తుంది. ఈ వాక్యాలను వివరించడానికి చాలా సమయము అవుతుంది. చూడండి 17వ వచనం చదివండి ఒకసారి. ఏం చేయకూడదంట? ఆశించకూడదు. అది ఎక్కడ ఉంటుంది? ఆశ లోన్ ఉంటుంది. ఆశ లోన్ ఉంటుంది. ఇటువంటి ఆశలు ఉంటే కనుక బైబిల్ ఏమంది తెలుసా? ఇది ఒక జబ్బు అంది. నీ పొరుగు వాడిని దోచేసుకోవాలన్న ఆశ, ఆలోచన నీకుంటే కనుక ఇది జబ్బు, దీనికి మందు లేదు అని చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? హృదయం అన్నిటికంటే ఘోరమైంది, అది మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కదా. చదవండి ఒకసారి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఎటువంటి వ్యాధి కలదంట? ఇదే. ప్రభు స్కాన్ చేస్తాడు అనుకోండి. ఇప్పుడు మనం స్కాన్ చేస్తూ ఉంటే ఆ అమౌంట్ ఎలాగైతే పెట్రోల్ బంకుల వాటిలో చేసేస్తున్నామో
ఇప్పుడు మనం నిలబెట్టి ఒక్కొక్క హృదయాన్ని స్కాన్ చేస్తే కనుక ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా వచ్చేస్తాయి, బయటికి కనపడవు. నీ పక్కన తోడిది ఏదైనా బయట నుండి ఎప్పుడు లాగేద్దామా, ఎప్పుడు మన ఇంట్లో తెచ్చి పెట్టేద్దామా నువ్వు అనుకుని హృదయంలో పెట్టుకున్నావు అది. ఎప్పుడు సరిద్రాడు లేకపోతే సరిద్రాడు జరిపేద్దామా, నీ పొరుగు వాళ్ళు ఎప్పుడు దోసేద్దామని నువ్వు ఆలోచన పెట్టుకున్నావు. నీ హృదయంలో ఇవన్నీ ఉండకూడదు అని ప్రభు చెప్తున్నాడు. అసలు ఆశించకూడదు అటువంటిది ఏది కూడా, దేన్ని కూడా ఆశించకూడదు. ఎందుకు ఆశించకూడదు అంటే కనుక నీకేం కావాలో నన్ను అడుగుడి నీకు ఇయ్యబడుతుంది ప్రభు అంటున్నాడు కదా. నువ్వు ఈర్ష్యపడితే, నీ పొరుగు వాడిని చూసి బాధపడితే, లేదా మేడ కట్టేసుకున్నాడు పైన ఇంకో స్టేర్ వేసుకున్నాడు అని నువ్వు బాధపడితే నీ ఎత్తు ఒక మూరడు ఎక్కువ చేసుకోలేవు, నీ తలలో ఒక ఇంటిని తెల్లగా నల్లగా మార్చుకోలేవు. ఈర్ష్యపడద్దు, బాధపడద్దు, లేదా దగ్గర నువ్వు తీసేసుకోవాలని నీ పొరుగు వారిని ఆశించు. ఈ ఆజ్ఞలు ఇస్తున్న దేవుడు మొదటిగా మనం చెప్పుకున్న మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటే, పాత నిబంధన పాఠ్యభాగ ధర్మశాస్త్రంలో విలువైన మాట ఏమిటి అంటే కనుక, చెప్పిన ఆజ్ఞలను అనుసరించి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే నీవు 1000 తరాల వరకు కూడా ఆయన కరుణను కూర్చిన వాడిగా ఉంటావు. అలా కాకుండా ఎవడు చూశాడులే అని ఈ చిన్నపాటి జీవితంలో, ఈ అల్పకాలములో పాప భోగాన్ని ఆశించి నీ పొరుగు వారిని దోషేయాలని, లేదా వాక్యానికి వ్యతిరేకంగా జీవించాలని, దేవుడి తర్వాత చూడొచ్చు జీవితం ఆనందంగా సంతోషంగా అనుభవించేయాలని నువ్వు కోరుకుంటే కనుక నీతో పోవట్లేదు, 4 తరాల వరకు కూడా ఆ శాపాన్ని నువ్వు కూడగడుతున్నావని గుర్తించుకోవాలి. ఇక సువార్త పాఠ్యభాగం చదివిన 19వ అధ్యాయము 16వ వచనం నుంచి మనము 29వ వచనం వరకు చదివాం కదా. ఇది కూడా ఇక్కడ ఒక యవనస్తుడు, అధికారి, ఉద్యోగి, మూడు సువార్తల్లో కూడా ఇతని గురించి రాయబడింది. ఇతను చేసేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే కదా, బాల్యం నుంచి కూడా దైవికమైన నియమాలతో జీవిస్తున్నాడు, ఆజ్ఞను అనుసరిస్తూ బ్రతుకుతున్నాడు. ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా నన్ను ఏమంటున్నాడు అంటే కనుక, నీ మాటలు నేను నమ్ముతున్నాను, పరలోకం వెళ్ళాలంటే కనుక ఏం చేయాలి అంటే కనుక ప్రభు చెప్తున్నాడు. చదవండి ఆ మాట. 17వ వచనం కండి. ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అడగగా యేసు ఎన్ని చెప్పాడు? 6 ఆజ్ఞలు మాత్రము చెప్పాడు. నూతన నిబంధనకు వచ్చేసరికి ప్రభువు ఈ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞల కింద మార్చేశాడు. ఆ 2 ఆజ్ఞలు ఏమిటి అంటే కనుక, నీ దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. అవే ఒక తోటి మనిషికి చేసేవి అవే కనుక, ఒకవేళ అవసరమైతే వాడి దగ్గర ఆస్తి, ఇప్పుడు తల్లిదండ్రులని చంపించేస్తుంది. ఇవి చివరి దినాలను వాక్యం సెలవిస్తుంది. ప్రేమలు చల్లారిపోయే రోజుల్లోకి మనం వచ్చాం. ఏం చెప్తుందంటే వాక్యం, పిల్లలే తల్లిదండ్రుల మీదకి లేచి వారిని చంపిస్తారంట. ఇంటిలో 5 ఉంటే 2కి విరోధంగా 3, 3కి విరోధంగా 2 వేరుపడిపోయే రోజుల్లోకి మనం వచ్చాం అని వాక్యము సెలవిస్తుంది. అలాంటి విషయాలు జరుగుతాయి కనుక నరహత్య ఈజీగా చేసేస్తున్నారు. 500 కూడా హత్య చేసే వాళ్ళు ఉన్నారంట. మనకు పోలీసు ఆయన రాస్తున్నారు, 500 కూడా హత్య చేసే వాళ్ళు ఉన్నారంట. ఒకరోజు ఒక పూట పనికి వెళ్తే వస్తాయి, కానీ అది కూడా చేయకుండా వీడికి ఎంత ధైర్యం చూడండి, ఒక మనిషిని చంపేటాడు. ఇలాంటి ఆజ్ఞలన్నీ చెప్తూ ఉంటే అందులో నేను ఏది కూడా తప్పట్లేదు, సక్రమంగా పాటిస్తున్నాను. మరలా ప్రభు ఏం చేశాడంటే, ఆడు హృదయాన్ని స్కాన్ చేశాడంట. స్కాన్ చేస్తే వీడు మిగిలిన ఆస్తిపరుడు, అధికారం ఉంది కానీ గర్వం లేదు, ఉద్యోగం ఉంది కానీ అహంభావం లేదు, దేవుని యందు భయము భక్తి ఉంది కానీ దేవుని కంటే దేన్ని ప్రేమిస్తున్నాడు చెప్పండి? ధనాన్ని. ఆ ధనాన్ని ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి నువ్వు నరహత్య చేయకపోయినా కానీ నీ పొరుగువాడిని నీవు ప్రేమించలేవు. మమత మంచినీళ్ళని పట్టుకెళ్ళి మీ మామకి ఇందాక నుంచి సైకిల్ చేద్దాం. దేవునికి స్తోత్రం.
నువ్వు ధనాన్ని ప్రేమించకపోయినా నీ సహోదరుని నీవు ద్వేషిస్తున్నావు. ఆ మాట మరొకసారి రాయబడితే చదవండి. సువార్త పాఠ్యభాగంలోనే మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువు 21వ వచనం కానీ చదువు. నేను మీకు చెప్పినది ఏమనగా, సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు వ్యర్థుడు అని చెప్పువాడు. ఎందుకు? నరహత్య చేసినవాడితో సమానం. ఇందాక యోహాను పత్రికలో చదివాం కదా, వీడు సహోదరుని ప్రేమించలేనోడు, నరహత్య చేసినాడు. వీడు అన్నీ బాగానే ఆచరిస్తున్నాడు కానీ పేదలను కనికరించలేని వాడుగా ఉన్నాడు. ధన సంపన్నుడై ఉన్నాడు కానీ పేదలాజు ఎదురుగా తిరుగుతుంటే ఒక ధనవంతుడు కనీసం ఒక పూట కూడా పెట్టలేకపోయాడంట. అవసరమైతే ఎక్కువైపోయి ఆ డస్ట్బిన్లో పాడేశాడు. ఆడు ఇది బాగుందా అని కొంచెం, ఇది బాగుందా అని కొంచెం, అలా సగం తిని అలా పాడేశాడు. ఆ మొక్కల కోసమే అలా బల్ల దగ్గర కూర్చుని వాడంటే ఎప్పుడు పాడేస్తాడయ్యాడు అని ఆ డస్ట్బిన్లో వేసిన తర్వాత ఆ మొక్కలు ఎరికిని యథార్థంగా తిని బ్రతికాడు లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్లారంట. ధనవంతుడు వచ్చినప్పుడు ఎవరు మోసుకెళ్ళారు ఎవరికే తెలియదు. రాయబడింది ఆ మాటలో. లాజర్ని దేవదూతలు వచ్చి కొనుక్కోరని రాయబడింది. ఈ ధనవంతుడైన యవనస్తుడు కూడా స్కాన్ చేసేసరికి ఎలా ఉన్నది హృదయం అంటే పేదలు ఏమాత్రం కటాక్షించలేని వాడుగా ఉన్నాడు. అందుకనే ఓకే, నువ్వు పరలోకానికి సమీపించేసావు, అన్నీ పాటిస్తున్నావు కనుక వెల్ అండ్ గుడ్. ఇంకా నువ్వు ఒకటి మాత్రం కొద్దుగా ఉంది, నీకు పరలోకంలో నీకు కావలసినంత ధనం నేను ఇస్తాను. పరలోకంలో నీకు అట్టైశ్వర్య భోగభాగ్య ధనధాన్యాలు నేను నీకు అనుగ్రహిస్తాను. ఈ భూమి మీద చిమ్ముట్లు కొట్టేసి దొంగల కన్నం వేసి ఎత్తుకుపోయి తుప్పు పట్టేసే వాటి కోసం ఎక్కువ నువ్వు ఆశపడి ఆలోచన చేసి దాన్ని మాత్రం కూర్చుకోకు. అది లేని లేదా పూటకి తిండి లేని పేదలు ఉన్నారు, అది అమ్మేసి దాన్ని వారికి ఇచ్చే అన్నాడు. ఇచ్చే అంటే బాల్యము నుంచి యవన కాలం వరకు పాటిస్తూ వచ్చిన వీడి పవిత్రత లేకపోతే వీడి యథార్థత ఏమైపోయింది అంటే కనుక ఆ ఒక్క విషయాన్ని అంగీకరించలేకపోయాడు. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నారు తెలుసా? నేను సమస్తం పెంటతో ఎంచుకున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడా? పెంటతో ఎంచుకున్నాను, వెనకున్నవన్నీ కూడా మరిచిపోయాను. పౌలు గారు అంటే ఆయన సాదా సీదా మనిషి కాదు. పెంటగా ఎంచుకుంటా ఏమున్నాయి అంటే కనుక 2 ఓడలు కలిగిన వాడు, శ్రీమంతుడు, స్థితిమంతుడు. అయినా కానీ వాటన్నిటిని కూడా పెంటతో ఎంచుకున్నాను అంటున్నాడు. వెనక ఎన్నున్నా నాకు అనవసరం, ముందు నా దేవుడిచ్చే బహుమానం ఉంది, ముందు విశ్వాసం అనే పరుగు బంధం ఉంది. దాంట్లో నేను ఓపుగా పరిగెడటానికే, దేవుడు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని పొందుకోవటానికే గురియొద్దగే చూస్తున్నాను తప్ప ఇటు అటు నా కన్నులు చూడవు. నా కన్నులు సూటిగానే ఉంటాయి, నా కనురెప్పలు తిన్నగానే ఉంటాయి అని చెప్తున్నాడు. ఈ యవనస్తుడు ఏమైపోయాడు అంటే కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఒకవేళ దేవుడు కొన్ని కఠినమైన మాటలు నీకు చెప్తున్నాడేమో, నీ జీవితంలో వదిలిపెట్టవలసిన వాటిని, లేకపోతే నీ జీవితంలో దేవునికి అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు విశ్వాసవి, ప్రార్థనా పరురాలువి, లేదా ప్రార్థనా పరుడివి, మానక సంవత్సరానికి 52 వారాలు దేవుని ఆరాధన ఆచరించే వ్యక్తివి. ఒకవేళ ఏదైనా చిన్న చేదైన అనుభవాలు, లోపాలు ఉంటే కనుక అవి సరి చేసుకోమని ధనవంతుడైన యవనస్తుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. దేవుడు ఏం కోల్పోయాడు అంటే కనుక బాల్యం నుంచి ఆచరించి పొందుకోవలసిన పరలోకానికి ఆ ఒక్క ధన విషయంలో కోల్పోయాడు. ఒకవేళ నా జీవితంలో కూడా ఏదైనా ఒక్కటి ఉంటే కనుక నీవు నేను ఎదురు చూస్తున్నా నా విశ్వాసమైన ఆ పరలోకానికి దూరం అయిపోతాం. ఆ పరలోకానికి పొందుకోకుండా అనర్హులమైపోతాం. తలుపు వేయబడిన తర్వాత ప్రభువా నేనంటే హూ ఆర్ యూ అంటాడు. ఐ డోంట్ నో హూ ఆర్ యూ అంటాడు. నువ్వెవరో నాకు తెలియదు. ఎవరిని అంటే కనుక దేవుడి సన్నిధికి వెళ్ళేవారినే, ఆరాధించేవారినే. విడిచిపెట్టకుండా ఉంటే కనుక వ్యసనం గురించి చక్కటి మాట ఉంది. పేతురు గారు కూడా ఏమైపోయాడు అంటే కనుక చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం.
ఏమైపోయాడంట? మూడోసారి అడిగితే నువ్వు ఓర్చుకోలేకపోతే ఏమన్నా నీ దగ్గర ఉన్నాయి తీసుకురా అంటున్నాడా? అడుగుతున్నాడు ప్రభు, అడుగుతున్నాడు. దీంట్లో ఒక చక్కటి ఉపమానం ఉంది, ఒక సందర్భం ఉంది. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరండి? అమ్మ నోరు తెరవండి. ఎవరు? అమ్మ అన్యాయస్తుడైన న్యాయాధిపతి. నోరు తెరవండి అందరూ. ఎవరు చెప్పండి అందరూ. అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అతని పేరు ఏముందంటే అన్యాయస్తుడు. న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తాడు, న్యాయమే చేయడు. అటువంటి అతని దగ్గరికి ఒక ఎదవరాలు వెళ్తుంది. వెళ్ళి, అయ్యా నాకు నా ప్రత్యర్థికి ఆ సరిహద్దు తగాద ఉంది, నువ్వు వచ్చి తీరిస్తే కనుక ఎక్కడ కత్తులను అక్కడ వేసుకుంటామంటారు. లేకపోతే ఏదో ఒక సమస్య ఉందని చెప్తుందంటే, ఏదైనా లాభం కూడితే న్యాయాన్ని అన్యాయంగా మార్చేసి నా దగ్గరికి, మీ దగ్గర ఏం దొరుకుతుంది వస్తావు పోవతలు కానీ కూడా నువ్వేమి ఇవ్వగలవు నాకు? నేను ఒకవేళ జడ్జిమెంట్ చేశానంటే, నేను సెటిల్మెంట్ చేశానంటే మనకు ఉండాలి వెనకమ్మా, అలాంటి వాళ్ళు నేను అని చెప్తూ ఉంటే పోవతలు కానీ చేదరించడం మళ్ళీ తెల్లారి వచ్చేదాన్ని. అదే సమాధానం మరలా వచ్చేదంట. వస్తూ ఉంటే ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒకరోజు అనుకున్నాడంట, రోజు లేచిన తర్వాత ఈవిడ ముఖమే చూడవలసి వస్తుంది, వాటి కంటే ఎక్కడికైనా తగాదా తీరిస్తే వెళ్ళినా సెటిల్మెంట్కి వెళ్ళినా ఈవిడే గుర్తొస్తుంది కనుక ఈవిడేదో తీర్చేద్దాం అనుకున్నాడు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈవిడికి ఏం చేశాడు? న్యాయం చేస్తాడు, మాట మాటకి వస్తుంది కనుక. అందుకనే వ్యసన పడిపోవద్దు. పేతురు గారు సంఘాన్ని కట్టవలసిన బండ మీద సంఘాన్ని కట్టవలసిన కేఫా అనే పేతురు ఏమైపోయాడంటే, ప్రభు ప్రేమిస్తున్నావా అని అడిగితే మూడోసారికి వ్యసన పడిపోయాడంట. నీ జీవితంలో కార్యం జరగకపోతే వ్యసన పడిపోవద్దు. నిరీక్షించు, వెయిట్ చేయి, దేవుడిచ్చి దాకా ఎదురు చూడు. అంతేగాని ఇలాగా స్థలాలు మార్చేకు. ఎవరో ఏదో చెప్పారంటే స్థలాలు మార్చేకు. ఎక్కడైనా దేవుడే, ఎవరో ప్రకటించిన ఆ బైబిలే. నీలో విశ్వాసం ఉండాలి, నీకు బైబిల్ జ్ఞానం ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, విశ్వాస సహితమైనది దేవుడు జరిగిస్తాడు, అంగీకరిస్తాడు. నీ కార్యం జరగాలంటే పలానా స్థలానికి వెళ్ళు, పలానా దగ్గరికి వెళ్ళు అని చెప్పట్లేదు దేవుడు. నీ తలుపు వేసుకుని ప్రార్థన చేయ అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఆరాధించలేము. ఎక్కడికి వెళ్ళి ఏం ఆరాధిస్తావు నువ్వు? స్థలం చూద్దాం, మనుషులు చూద్దాం తప్ప. కొన్ని ఇక్కడ ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఇది నేర్చుకున్నానని చెప్పలేను. నువ్వు పలానా దిక్కెళ్ళి ఈరోజు ఈ మెసేజ్ నేర్చుకున్నాను రాసుకున్నావు. కొని దేవుడి బలమైన మాటలు నాతో మాట్లాడాడు, పలానా చోటని చెప్పగలగలను లేదు. దండోపదండాలుగా వచ్చే జనాన్ని చూస్తావు. ఎవరైనా చెప్తే ఇప్పుడు ఏమైపోతుంది, మ్యానిపులేట్ చేస్తున్నారు. కొన్ని దిక్కుల్ని కొంతమంది వారినే నిలబెట్టి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. అలాంటి వీటికి ఆకర్షింపబడుతున్నావు నువ్వు. నీ జీవితంలో కూడా దేవుడు ఏమంటాడంటే, మధ్యవర్తి అవసరం లేదు, డైరెక్ట్గా నాతో మాట్లాడంటున్నాడు ప్రభు. నువ్వు అది చేయలేవు. అలా చెయ్యేది ఏదో అయిపోతే, అలా ఏదో చెప్తే జరిగిపోద్ది అని వ్యక్తుల మీద నమ్మకం నీది. కొన్ని పర్యాయ కార్యాలు జరగమంటే జరుగుతాయి. ఎందుకంటే మనకు అవిశ్వాసం అయిపోతారు. అక్కడ నిన్ను బట్టి కొంతమంది అవిశ్వాసులు అయిపోతారు, అందుకు జరుగుతాయి అంతే. మరి అక్కడ జరిగింది ఏంటంటే జరుగుతాయి, జరగకుండా ఉన్న కొన్ని జరుగుతాయి. కానీ వాక్యం చెప్పేది, నీలో విశ్వాసం ఉందో లేదో చెక్ చేసుకో. నువ్వు వంటగదిలోకి వెళ్ళి ఒక్కసారి ఆవాలను తీసి ఆ గింజను ఎదురుగా పెట్టుకొని చూడు, అంత విశ్వాసం అన్న నాలో ఉందా అని పరీక్ష చేసుకో. వాక్యం చెప్పేది ఇదే. నువ్వేంటంటే అంత ఫాస్ట్ యుగంలోకి వచ్చేస్తావు. నువ్వు ఇంట్లో వండకపోతే ఆర్డర్ పెట్టేసుకుని రప్పించేసుకుంటారు పిల్లలు. అలాగే నువ్వు కూడా మనం వెళ్ళిన స్థలంలో అవ్వకపోతే, మనం అనుకున్న టైంకి అవ్వకపోతే మార్చేయాలి. అందుకే చెప్తున్నాడు, వ్యసన పడిపోవద్దు. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. వ్యసన పడద్దు. మరొక మాట చెప్తాను, ఒక సందర్భాన్ని చెప్తాను. భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని ఎవరికి సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు? మోషే. ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని ఎవరికి సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు? మోషేకి. నా ప్రజలను కానాను నడిపించు అని ఎవరిని నాయకుడిగా ఎన్నుకున్నాడో దేవుడు? మోషే. ఆ మోషే విషయంలో సహోదరుల్ని ప్రేమించలేదు నువ్వు,
నీ సహోదరులు ఎదుట నన్ను పరిశుద్ధపరచలేదు నువ్వు, అందుకనే కానానుకు నువ్వు తీసుకెళ్ళావు, కానానుకు నువ్వు వెళ్ళావు అన్నాడు. ఆశ్చర్యమైపోతుంది ఆ మాట. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. చదవాలి తొందరగా. చాలా ఒకసారి ఏమంటున్నాడు? దేవుడు వెళ్ళి బండతో మాట్లాడమంటే ఏమన్నాడు తెలిసింది? మోషేకి అంత మిక్కిలి సాత్వికుడు అని దేవుడు సర్టిఫికెట్ ఇస్తే ప్రజల మీద పేకల దాకా కోపం వచ్చేస్తున్నాడు. ఆ కోపంలో వచ్చిన భూతే ద్రోహులారా అన్నాడు. ఆ కోపం తీరక చేసిన పనే బండతో మాట్లాడమంటే కొట్టేశాడు బండను 2 సార్లు. క్రీస్తు అనే బండను కొట్టాడండి. ఆ కొట్టిన దెబ్బే కలవరి సిలువలో అనేక దెబ్బల ప్రభు తిన్నాడు. అలనాడు క్రీస్తు అనే బండను మాట్లాడవలసిన ప్రభుతో మాట్లాడకుండా ఆ బండనే క్రీస్తును కర్రతో కొడితే యూదులు శరీరధారిగా రక్షకుడిగా వచ్చిన యేసయ్యను బెత్తాలతో కొడుతూ వచ్చారు. క్రీస్తు సువార్త చేస్తున్న పౌలును కూడా బెత్తాలతో కొడుతూ వచ్చారంట. సాత్వికుడుగా ఉండవలసిన వాడు ఏమైపోయాడు? కోపం వచ్చేసింది. కొన్ని పర్యాయాలు అలాగే వచ్చేస్తుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉండండి, సాత్వికం కలిగి ఉండండి. ఏమన్నాడు తెలుసా? మాట్లాడవలసింది, ప్రభా నీ ప్రజలు దప్పికతో చనిపోవడం నీకు ఇష్టం లేదు కనుక, ఆల్రెడీ ఇప్పుడు దప్పికతో ఉన్నారు కనుక నీ ప్రజల దప్పికను తీర్చి తృప్తికరమైన దాహాన్ని ఇవ్వయా, నీళ్ళు ఇవ్వయా అని అడిగితే ప్రభువు అప్పుడైనా ఇచ్చేవాడండి. చూడండి దేవుడు ఎంత ప్రేమమయుడో. మోషేకి చెప్పినట్లు చెయ్యకపోయినా కానీ బండను కొట్టినా కానీ నీళ్ళు ఇచ్చాడండి. ఇప్పుడు చదువు పైనుంచదు. కొట్టాడు ప్రభు. మాట్లాడవలసిన వ్యక్తి బండను కొట్టాడు. అయినా కానీ ప్రేమ కలిగిన దేవుడు నీళ్ళు ఇచ్చేసిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు మోషే అన్నాడు. చదువు. ఏమైపోయింది? నడిపించవలసిన మోషేకి ఏమొచ్చింది? ఇప్పుడు శాపం వచ్చింది. చిన్న మాటే నరహత్యతో సమానం అంటున్నాడు. ద్రోహులారా అన్నందుకు అది ఎలా తీసుకున్నాడంటే, ఆజ్ఞలు అతిక్రమించావు, నీ సహోదరుణ్ణి ద్రోహి అన్నందుకు చంపినంత పని చేసావు, నువ్వు నరహత్య చేసినంత పని చేసావు అంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే, ఓపిక అనేది నీకు కావాలి. క్రైస్తవ్యంలో వ్యసనం అనేది, కోపం అనేది రాకూడదు. దీనులైన మీరు ధన్యులు అంటున్నాడు. ఆశా నిగ్రహం, దీర్ఘశాంతం, దయాలత్వం ఇవన్నీ కూడా నీకు ఉండవలసిన లక్షణాలు, సద్గుణాలను వాక్యము సెలవిస్తుంది. చదువు మరొకసారి 22వ వచనం చదివాడు. ముందుకు వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక. భూమి మీద అవయవులుగా శరీరధారులుగా ఉన్న మీ అవయవములను, జారత్వమును, అపవిత్రతను, కామోద్రక్తను ఏం చెప్పేయాలంట? ఈ ధనాపేక్ష గలవాడు ఏమైపోయాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ధనం మీద ఆసక్తి ఉండిపోయింది. దేవుడంటే భక్తి ఉంది, ఆజ్ఞలు పాటించే విశ్వాసం ఉంది, కానీ ధనం మీద కూడా ఈక్వల్గా ఉందండి.
ఈక్వల్గా ఉంది. ప్రభు కింద మాట చెప్తున్నాడు కదా, అమ్మ అక్కడ చదువు 29వ వచనం చదువు. అన్నదమ్ములనైనా, అక్క చెల్లెండ్రైనా, తండ్రినైనా, తల్లినైనా, పిల్లలనైనా, 100 రెట్లు పొందును. ఇది కాక విడిచిపెట్టలేక వ్యసన పడిపోయాడు. ఏమైపోయాడంటే 100 రెట్లు, అంటే ఇక్కడ ఉన్నదానికంటే 100 రెట్లు పొందుకోవలసిన వాడు వ్యసనపడి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి పరలోకము కోల్పోయాడు. ఇంతవరకు చేసిన భక్తికి ప్రతిఫలాన్ని పొందుకోలేకపోయాడు. అందుకని దుర్నీతి సాధనాలుగా మన అవయవాలని చేయకూడదు. మొదటి యోహాను పత్రిక చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం కానీ చదవండి. ఈ లోకమునైనను ప్రేమింపబడి లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. ఇక ధర్మశాస్త్రం గురించి ఈ 2 పాఠాల్లో మనం చూస్తే, మనం పెట్టుకున్న అంశం ప్రకారము నేటి వాక్య ముఖ్య అంశము ఏమిటి అంటే కనుక ధర్మశాస్త్రము, దేవుని కృప. ఆ కృప విషయానికి వస్తే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివిన 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చదివిన ఆ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చదవండి. కృపా మహదైశ్వర్యమును రాబో యుగముల్లో ఆ కృపతో ఇచ్చిన ఐశ్వర్యమే కనుపరుస్తాడంట దేవుడు. పౌలు గారు చక్కటి మాటలు చెప్తున్నాడు. ఈ 2వ మిషనరీ ప్రయాణంలో ఎఫెసీ సంఘంతో రాస్తున్న ఈ ఉత్తరము రోమాలోకి వెళ్ళిపోయి అకుల్లా, ప్రిస్కిల్లా అనే తన చేము వృత్తి కలిగిన, డేరాలు పుట్టే వృత్తి కలిగిన విశ్వాసులైన భార్య భర్తలు ఇంటి యొద్ద ఉండి ఇక్కడికి పత్రిక రాస్తూ కృప నిరంతరం చేయొద్దని, దేవుని కృప మీరు గ్రహించాలని ఆ కృప గురించి చెబుతూ, ఆ కృప ఇప్పుడు కాలమే కాదు, రాబో యుగానికి ఏమిస్తుందంట? మహదైశ్వర్యాన్ని ఇస్తుందంట. ఆ కృపకు దూరం అవ్వకూడదని ఒక చక్కటి మాట చెప్తున్నాడు. యేసుకేలు గ్రంథము 18వ అధ్యాయం చదువు. యేసుకేలు గ్రంథము 18వ అధ్యాయం 23-24 వచ్చిన. దుష్టులు మరణము నొందుట వలన నాకేమైనా సంతోషం కలదా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుడే నాకు సంతోషం. చదువు. అవుతే నీతిమంతుడు తమ నీతిని విడిచి పాపము చేస్తే అతడు బ్రతకడు. 32వ వచనం చదువు. మరణము నొందువాడు ఎలాగైనా చనిపోతావు, ఆ చావు మామూలుగా ఉండి రక్షణ లేకుండా అయితే నాకు సంతోషమా? అందుకే నా స్వరూపంలో ఈ భూమి మీదకి పంపించి సమస్తం ఇచ్చి నేను ఇంతకాలం పోషించింది, సమస్తము విడిచిపెట్టి భూమి మీదకి వచ్చింది. అందుక నేను అంత అవమానాలు పొందింది, అందుక నేను నిందలు పొందింది, అందుక నీ దెబ్బలు తిన్నది, అందుక నా ప్రాణం పెట్టింది. నువ్వు ఇలాగా ఆ నరకంలో, ఆ పాపంలో చచ్చిపోయి నరకంలోకి వెళ్ళిపోతావనా? నీ దుష్టత్వంలో నుండే రాలిపోతావనా? అలా కాదని ప్రభు మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడు సంతోషం లేదు. ఒకవేళ మీకేమో లోకంలో చింత ఉందా, చింత యావత్తు నా మీద వేయండి. మీరు మారు మనసు పొందండి. ఒకవేళ ఏమీ లేదని దిగులు పడద్దండి. ఆకాశ పక్షులను చూసి నేర్చుకోండి. దేవుడు వాటిని పోషిస్తున్నాడు, నా దేవుడు నన్ను కూడా విడిచిపెట్టడు అని. నీకు ఏదైనా బాధలు ప్రయాసం ఉంటే కనుక ఆయన నీ నా పాప భారాన్ని మోసినవాడు, నీ ప్రయాసం మొయ్యలేడా? అందుకనే సమస్త జనుల ప్రయాసం మోయడానికి నా ఎదుగు రండి అంటున్నాడు. కానీ నువ్వు ఆ దుర్మార్గంలో, నా పాపంలో నుండి చచ్చిపోతే ప్రభుకి ఇష్టం లేదు. అందుకని ఆత్మదేవుడు చింతిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ మనతో మాట్లాడుతున్నాడు. ఆ పాపంలో నుండి చచ్చిపోతావా? అందుకే ఇన్ని సమస్తం ఇచ్చి నీ కోసం ప్రాణం పెట్టింది, అప్పుడు నాకు సంతోషం అనుకుంటున్నావా? నాకు బాధ అని చెప్తున్నాడు ప్రభు. ఆయన కృపను కోరుకో,
ఆ కృప నీకు మహదైశ్వర్యం ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది. చదువు, మరొక మాట చదువు. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. చదువు. ఏ వరమంట? కృప. మనం కృప గురించి కదా మాట్లాడుకుంటున్నాం. ఆ పాపంలో నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు కృపగా. అర్హత లేని వాడికి అర్హత ఇచ్చేది కృప. పాపం వల్ల వచ్చే జీతము, దానికి పర్యవస్థానం, దానికి వచ్చే ఆ లాభం ఏంటంటే నరకమే, మరణమే. కానీ కృప ఈ నేటి వరకు కూడా ఏమని చెప్తుంది తెలుసా? ఇప్పుడైనా నువ్వు మార్పు చెందు, ఇప్పుడైనా ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఇదిగో నువ్వు చేసిన పాపం ఏదైనా, ఎటువంటిదైనా, అది ఎర్రగా ఉన్నా, కెంపు వలె ఉన్నా, దాన్ని హిమమంత తెల్లగా, గొర్రె బొచ్చంత తెల్లగా నేను మారుస్తాను అంటున్నాడు. నీ మచ్చలు, డాగులన్నీ కూడా నేను తీసివేస్తానంటున్నాడు. నువ్వు చేసిన పాపం నువ్వు విడిచిపెడితే కనుక ఇక నీకు కనబడనంత తూర్పుకు పడమర ఎంత దూరం అంత దూరమో చేస్తానంటున్నాడు. ఇంకా పాపంలోనే చనిపోకూడదని, పాపం వల్ల వచ్చే జీతం మరణం. దాన్ని ఒకసారి గుర్తు చేసుకో. నా కృప నీ దగ్గర ఇంకా ఉంది. ఆ కృప నీకు నిత్య జీవము ఇస్తుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎవరికంట? దేవుని కృప ప్రతి మనుష్యునికి ఆయన మరణం అనుభవించాడు. ప్రతి మనుషుని వరకు మరణం అనుభవించాడు. ఆయన మరణ వేదన ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు ఎందుకు మరణం పొందవలసి వచ్చిందో గుర్తు చేసుకో. ఇంకా కృపను ఎదురు నిలిచి ఉంది. నీ రక్షణ కోసమే, నీ రక్షణ కోసమే. దేవునికి స్తోత్రం. ఆమె వెనకాల సరి కూర్చొని ఆడగలరు. కుర్చీలో కాళ్ళు తీయండి, కిందకెట్టి కాళ్ళు. ఇందాక చెప్పాను కదా, దేవుని సన్నిధి, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యన తప్పక ఉండాలని సెలవిచ్చాడు. ఇంకా ఏంటి కేర్లెస్గా, అనాలోచితంగా ఉంటావు ఉన్న కొద్ది సమయం కూడా. దేవునికి భయపడవా? ఆయన కృపను నిరర్ధకం చేయొద్దు, సులభనగా చూడద్దు, నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. శాపం తెచ్చేసుకుంటావు. దేవుని ఆరాధించుకొచ్చిన నీవు ఆశీర్వదించబడి వెళ్ళాలి. లోనకు వచ్చిన నీవు బయటికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడాలి. అంతేగాని సరైన ప్రవర్తన లేకుండా శాపాన్ని మూటగట్టుకుని వెళ్దామని వచ్చావు. ఎంత సూటిగా నీతో కదా దేవుని వాక్యం మాట్లాడుతుంది. చదువు మరొక మాట. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. రక్షణ పొందడానికి అప్పుడు దాకా కఠినించిన, శిక్షించిన చెరసాల అధికారి అయ్యలారా, ఎవరు తెలుసండి? ఈయన ఒక చెరసాల అధికారి. దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి గడగడ వణుకుపోయాడు. ఏ దేవుడి కంటే గొప్ప దేవుడు లేడు, మీకు లేక నేను రక్షణ పొందాలని ఏం చేయాలని గడగడలాడుతూ వచ్చేస్తున్నాడు. కుటుంబం అంతా రక్షణ పొందింది. కానీ ఆ కృపను నిరర్థకం చేస్తున్నాం. అందుకని దేవుడు చెప్తున్నాడుగా చదివిన వాక్యంలో, స్వార్థ పాఠ్య భాగంలో, మొదటి వారు కడపటి వారుగా అయిపోతున్నారు. కడపటి వారు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటాను? వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎంతగా మార్పు చెందుతాను. మార్పును కోరుకునే ఆత్మదేవుడు నీతో నాతో, నేను బాధపడుతున్నాను నువ్వు నశించిపోతావని అని మాట్లాడుతున్నాడు కదా. నేను దుఃఖపడుతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ఇంకా మార్పు చెందకుండా అలాగే ఉండిపోతామా? ఉంటే కనుక ఎదుర్కోవలసిన అగ్నిగుండానికి సిద్ధంగా ఉన్నాం. జీవించవలసిన యుగయుగాలు జీవించవలసిన నరక యాతనకే సిద్ధంగా ఉన్నాం. అదే చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చదవండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చదివిన మాట ముగించుకుంటుంది. చదువు. ఎవరుడా? నీ కోరిక చెప్పినను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పినను. అయితే వీటన్నిటిని బట్టి
దేంట్లోనికి తెస్తాడంట? తీర్పులోనికి తెస్తాడు. నిన్ను తీర్పులోనికి తెస్తాడు. మేము వేషాలు వేస్తున్నాను, వేషాలు. దేవుడు ఖచ్చితంగా నిన్ను తీర్పులోనికి తెస్తాడు. దేవుని ఎదుట నిలబడతాం బహుభయంకరం. నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, కానీ తీర్పులోనికి వస్తున్నావని జాగ్రత్త పెట్టుకో. అలా కాకుండా ధర్మశాస్త్రంలో ఉన్న నీతిని గ్రహించుకుని నీ ఎదుట నా ఎదుట ఉన్న కృపను నిర్లక్ష్యం చేయకుండా కృప వెంబడి కృప చూపుతున్న దేవుని కృపను తలంచుకొనొచ్చు కనికిరాన్ని కోరుకుని మితిలేని ఆశ్రయపురమైన ఆయన పాదాల చెంతకు వచ్చి, పాపిన ప్రభువా, ఎంతవరకు జీవించిన జీవితానికి క్షమించు దేవా అని నువ్వు అడిగితే కనుక ప్రభు నిన్ను క్షమిస్తాడు. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా, మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు, మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ దేవుందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరును, నీకంటూ దేవుందిలే. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, మారు మనసు నీవు పొందవా. పరుగుల సమయం ఏది ఏదని ఎరిగి మారు మనసు నీవు పొందవా, దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను ఇంతవరకు కూడా గుర్తించకపోతే మరొకసారి ఆత్మదేవుడు నీకు నాకు నేర్పించాడని గ్రహించి